మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అద్భుతమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి కీళ్ళ నొప్పులు. వీటికి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలని ఎలా వాడుకోవాలి, అలాగే మీకు మీరుగా ఒక మంచి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 కాదు 2 కాదు 30% మంది ప్రజలు ఏదో ఒక రకమైన కీళ్ళ నొప్పితో బాధపడుతున్నారు అన్న విషయం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం వృద్ధాప్యంలో వచ్చే సమస్య మాత్రమే కాదు, నేటి ఆధునిక జీవన శైలిలో యువతని కూడా వేధిస్తున్న ప్రధాన సమస్య. మనం తీసుకునే ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవటం, గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయటం, ఇలాంటి అనేక కారణాలు మన ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కీళ్ళ నొప్పులు మొదలవగానే చాలామంది పెయిన్ కిల్లర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇవి తాత్కాలికంగా ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అది కాదు అసలు సమస్య. వీటితోటి దీర్ఘకాలంలో కిడ్నీలు, లివరు ఇలాంటి అవయవాలపైన ప్రతికూల ప్రభావం పడి శాశ్వతంగా నష్టాన్ని కలిగించే రిస్క్ ఉంది. అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తాయి, శరీరంలో ఎక్కడ ఎప్పుడు ఎలాంటి మార్పులు జరిగినప్పుడు కీళ్ళు పట్టేస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మన శరీరంలో ఉండేటటువంటి 2 ఎముకలు కలిసే ప్రదేశంలో మృదువుగా ఉండేటువంటి ఒక కార్ట్లేజ్ ఉంటుంది. ఇది అరిగిపోవటం వల్ల లేదా సైనోవియల్ ద్రవం తగ్గిపోవటం వల్ల ఎముకల మధ్య రాపిడ్ అనేది పెరుగుతుంది. దీంతో విపరీతమైన నొప్పి, ఇన్ఫ్లమేషన్, వాపు ఇలాంటివన్నీ వస్తాయి. ముఖ్యంగా ఇలాంటి ఈ చలికాలంలో లేదా వాతావరణం చల్లబడినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ఈ సమస్యని సహజసిద్ధంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా తగ్గించుకోవటానికి మన వంటింట్లో ఉండేటటువంటి కొన్ని పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ వీడియో ద్వారా సులభంగా తయారు చేసుకోగలిగే ఒక విశేషమైనటువంటి నూనె గురించి, దాని వెనుకునే శాస్త్రీయత గురించి తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా కీళ్ళ నొప్పులు ప్రధానంగా వాత దోషం ప్రకోపించడం వల్ల వస్తాయి. దీన్ని ఆయుర్వేద పరిభాషలో సంధివాతం అంటారు. శరీరంలో వాతం పెరిగినప్పుడు అది ఖాళీ ప్రదేశాలలో అంటే కీళ్ళలో చేరి అక్కడ ఉండే జిగురుని అంటే కఫాన్ని ఎండగడుతుంది. దీంతో కీళ్ళలో కదలికలు కష్టంగా మారి శబ్దం రావటం, నొప్పి కలగటం ఇలాంటివి జరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారంగా వాతాన్ని తగ్గించడానికి అత్యంత శ్రేష్టమైన మార్గం ఏమిటి? స్నేహనం అంటే ఆయిలింగ్, అలాగే స్వేదనం అంటే ఫర్మెంటేషన్ అంటే స్వెట్టింగ్. ఇక్కడ నూనె ప్రత్యేకత ఏమిటంటే దీనికి సూక్ష్మత్వం వల్ల లోపలికి చొచ్చుకుపోయే నేచర్ ఉంటుంది. నూనెలో ఉండేటువంటి స్నిగ్ధ గుణం ఆయిలీనెస్ని అందిస్తుంది. చొచ్చుకుపోయే గుణం అంటే ఉష్ణగుణం అది హీట్ని తీసుకుంటుంది కాబట్టి వాతాన్ని తగ్గించి ఆ కీళ్ళకి బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఆయుర్వేద చికిత్సలో తైలం మర్దనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక దీన్ని మరింత వివరంగా తెలుసుకుందాం, వివరాల్లోకి వెళ్దాం. ఈ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు, వాటి విశిష్టతని మీరు ముందు తెలుసుకోవాలి. అంటే ఈ ఎఫెక్టివ్ నూనెని తయారు చేసుకోవడానికి మనకు ప్రధానంగా కావాల్సినవి ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, వెల్లుల్లి గార్లిక్, వాము ఓమా అని కూడా అంటారు, అలాగే కర్పూరం. ఆవాల నూనె సహజంగానే ఉష్ణతత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే మన ప్రాంతాల్లో తక్కువ, కానీ ఢిల్లీ లాగా బాగా చల్లగా ఉండే ప్రదేశాలు, ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో వాళ్ళు మనం శనగ నూనె ఎట్ట వాడతామో వాళ్ళు ఆవ నూనె అలా వాడతారు. ఎందుకంటే హీట్ కోసం. ఇది చర్మం లోపల పొరల్లోకి చొచ్చుకుపోయి రక్త ప్రసరణని వేగవంతం చేస్తుంది. వెల్లుల్లి ఎందుకు వాడాం? ఎల్లిసిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, వాపుని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక వాము, అజ్వాయిన్, ఇది వాతాన్ని తగ్గించే గుణం దీనికి ఉంది. ఇది నరాల నొప్పును తగ్గిస్తుంది. ఇక కర్పూరం, ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తూనే నొప్పి తెలియకుండా చేసే ఎనాల్జిసిక్ యాక్షన్ దీనికి ఉంటుంది. అందుకే కర్పూరం వాడుతున్నాం. సరే, మరి ఈ నూనె తయారీ విధానం ఏమిటి ఇది తెలుసుకుందాం. ముందు ఒక ఇనప బాండీని లేదా ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టండి. దాంట్లో సుమారుగా ఒక 50 నుంచి 100 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన ఆవాల నూనెని వేయండి, మస్టర్డ్ ఆయిల్. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో 5 నుంచి 6 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. వెల్లుల్లి కొద్దిగా వేగుతూ ఉండగా ఒక స్పూను వాముని చేర్చండి. ఈ మిశ్రమాన్ని చిన్న మంట పైన మరిగించండి. వెల్లుల్లి రెబ్బలు ముదురు గోధుమ రంగులోకి లేదా నల్లగా మారే వరకు వేడి చేయండి. దీనివల్ల వెల్లుల్లి, వాములో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఈ నూనెలోకి దిగుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి నూనె కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు చివర్లో చిన్న కర్పూరం ముద్దని, ఈ 3 రకాల కర్పూరాలు ఉంటాయి, ముద్ద కర్పూరం, హారతి కర్పూరం, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పచ్చకర్పూరం. ఇక్కడ మనం పచ్చకర్పూరం ఇంటర్నల్గా వాడతాం.
మిగతా 2 ఎక్స్టర్నల్గా వాడచ్చు. ముద్ద కర్పూరం ఏమో డైరెక్ట్గా చెట్టు నుంచి తీసుకుంది. ఈ పచ్చ కర్పూరాన్ని కాస్త ప్రాసెస్ చేస్తాం. ఈ హారతి కర్పూరం బయట కెమికల్గా తయారు చేస్తారు. కాబట్టి మీకు వీలైతే ముద్ద కర్పూరం వాడండి, వీలు కాకపోతే బయట దొరికే కర్పూరం బిళ్ళని పొడి చేసి కలపండి. కర్పూరం వేడి నూనెలో కరిగిపోతుంది. ఈ నూనెని వడపోసుకొని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి. ఇక దీన్ని వాడే విధానం, దీని వెనకున్న శాస్త్రీయత, విశ్లేషణ ఇది మనం తెలుసుకుందాం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా స్నానానికి ముందు ఈ నూనెని కొద్దిగా గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న చోట రాసుకోండి. కేవలం పైపైన రాయటం కాకుండా కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకోండి. మసాజ్ ఎప్పుడు కూడా గుండె వైపుగా లేదా ఈ గుండ్రంగా అంటే సర్క్యులర్ మోషన్లో చేసుకోవటం మంచిది. దీనివల్ల చర్మం మీద ఉండేటువంటి రంధ్రాల ద్వారా నూనె లోపలికి ఇంకి కండరాలని సడలించి రక్త ప్రెషర్ని పెంచుతుంది. నూనె రాసిన తర్వాత వేడి నీళ్లతోటి కాపడం అంటే హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకుంటే ఫలితం రెట్టింపు అవుతుంది. లేదా వాలుకాస్వేదం అంటే ఇసుకని పెనం మీద వేడి చేసి మూట కట్టి కూడా కాపడం పెట్టుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల కీళ్ళలో బిగుసిపోయిన వాతం తగ్గి కదలికలు సులభం అవుతాయి. ఇది కేవలం ఏదో నమ్మకంగా చెప్పేటటువంటి ఏదో నమ్మకం కాదు ఇది. అంటే దీని వెనక ఒక శాస్త్రీయత ఉంది. ట్రాన్స్డర్మల్ డ్రగ్ డెలివరీ అనేటటువంటి ఒక శాస్త్రీయ సూత్రం దీని వెనక ఉంది. ఇదే సందర్భంగా క్రానిక్గా కండిషన్ ఉన్నప్పుడు ఆయుర్వేద శాస్త్రీయ ఔషధాలు బోర్డు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. అంటే ఇంటి చిట్కాలతో పాటు సమస్య తీవ్రతగా ఎక్కువగా ఉన్నప్పుడు ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన కొన్ని ప్రామాణికమైనటువంటి ఔషధాలు ఇవి. ఇవన్నీ కూడా శతాబ్దాలుగా పరీక్షించబడి అప్రూవ్ అయినటువంటి నిరూపించబడినటువంటి ఔషధాలు. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మహానారాయణ తైలం. ఇది కీళ్ళ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనతకి ఆయుర్వేదంలో చెప్పిన అత్యంత శక్తివంతమైన తైలం. ఇందులో అశ్వగంధ, శతావరి, బిల్వ ఇలాంటి అనేక మూలికల తాలూకు అంశం ఉంటుంది. ఇవన్నీ నువ్వుల నూనెతో సిద్ధం చేస్తారు. దీన్ని రోజుకి 2 సార్లు నొప్పి ఉన్న ప్రాంతంలో రాసి మర్దన చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కండాల క్షీణతను అరికడుతుంది. అలాగే కీళ్ళకి బలాన్ని ఇస్తుంది. తీవ్రమైన వాత రోగాలలో దీన్ని 5 నుంచి 10 డ్రాప్స్ మోతాదుగా పాలతో కలిపి ఇంటర్నల్గా కూడా ఇస్తాం. అయితే దీనికి ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది యోగరాజ గుగ్గులు గురించి. ఇది ట్యాబ్లెట్ రూపంలో లభించే ప్రసిద్ధమైన ఔషధం. దీంట్లో ప్రధానంగా గుగ్గులు అనేది ఉంటుంది, అంటే క్యామిఫోరా ముకుల్. ఇది గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. ఇది వాతాన్ని తగ్గించడమే కాదు, జీర్ణశక్తిని పెంచి శరీరంలో పెరిగిపోయిన ఆమదోషాన్ని అంటే టాక్సిన్స్ని బయటికి తొలగించేస్తుంది. సాధారణంగా ఉదయం 2 అలాగే రాత్రి 2 మాత్రలు గోరువెచ్చని నీళ్ళతోటి లేదా రాష్నాది కషాయంతో తీసుకోవాలి. ఇది కీళ్ళవాపుని, నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత మెయిన్గా మనం ప్రస్తావించుకోవాల్సింది రాష్నా సప్తక కషాయం. నడువు నొప్పి, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులకు ఇది ఒక మంచి పానీయం. దీంట్లో ఉండేటువంటి రాష్నా అంటే ప్లూకియా లాన్సియోలేటా ప్రధాన ద్రవ్యంగా మనకు ఉంటుంది. ఇది వాపును తగ్గించి నొప్పిని నివారిస్తుంది. 10 నుంచి 15 మిల్లీలీటర్ల ఈ కషాయానికి అంతే మోతాదులో గోరువెచ్చని నీటిని చేర్చి భోజనానికి ముందు ఎంప్టీ స్టమక్తో ఉదయం సాయంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో ఆ స్టిఫ్నెస్ని అంటే బిగుతుని తగ్గించి ఫ్రీ మూమెంట్కి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది క్షీరబల తైలం గురించి. ఇది వాత రక్తాన్ని అంటే గౌట్ని, నరాల సంబంధిత నొప్పుల్ని తగ్గించే గొప్ప మందు. దీన్ని తలకు, శరీరానికి రాసుకోవచ్చు, లేదా కొన్ని చుక్కలు ముక్కులో వేసుకోవడానికి కూడా వాడతాం. నస్యకర్మ అంటాం దీన్ని ఆయుర్వేదంలో. 101 సార్లు ఆవర్తం చేసినటువంటి క్షీరబల తైలం అయితే ఒక గోల్డ్లాగా పనిచేస్తుంది. క్యాప్సూల్ రూపంలో మీకు లభిస్తుంది. దీన్ని రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గి నిద్ర బాగా పడుతుంది. ముగింపుగా ఒక విషయం మీకు మనవి చేయాలి. ఇప్పుడు చెప్పుకున్న ఈ నూనెలు కానీ ఔషధాలు కానీ అద్భుతంగా పనిచేస్తాయంటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం మందులపైనే ఆధారపడకుండా మీ ఆహారపు అలవాటుని కూడా మార్చుకోవాలి. ఆయుర్వేదంలో దీన్ని పథ్యం అంటాం. వాతాన్ని పెంచే బంగాళదుంప, శనగలు, పచ్చి బఠానీ ఇలాంటి ఆహార పదార్థాన్ని మానేయండి లేదా బాగా తగ్గించండి. గోరువెచ్చని నీళ్ళని తాగటం అలవాటు చేసుకోండి. మలబద్ధకం లేకుండా చూసుకోవటం కీళ్ళ నొప్పుల నివారణలో చాలా కీలకం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దాన్ని కాపాడుకోవడానికి చిన్నపాటి శ్రద్ధ, క్రమశిక్షణ అనేది చాలా అవసరం. సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే కూడా రాకుండా జాగ్రత్త పడటం లేదా వచ్చిన వెంటనే ఇలాంటి సహజ పద్ధతుల్లో తగ్గించుకోవటం అనేది ఎప్పుడు మంచిది. శరీరం అనే యంత్రానికి కీళ్లే నట్లు, బోల్టులు. వాటిని సరైన పోషణతో కాపాడుకున్నారనుకోండి, జీవన ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు.
అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.